జై భోలేనాథ్. మీరు అల్యూమినియం కబోర్డ్స్‌లో ఎన్ని రకాలున్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇది లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ చూపిస్తాను. ఈరోజు అల్యూమినియం కబోర్డ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇది వచ్చేసి ప్రొఫైల్ డోర్ అండి. ఈ ప్రొఫైల్ డోర్‌లో వచ్చేసి ఈ ఎడ్జెస్ అంత ఉంది కదా! ఈ ఎడ్జెస్ అంతా మనకు అల్యూమినియం కనిపిస్తుంది. ఈ ఎడ్జెస్‌లో. ఇక్కడ కిందికి వచ్చేసరికి ఈ హ్యాండిల్ కనిపిస్తుంది. దీంట్లో ప్రొఫైల్‌లో వచ్చేసి ఇన్‌బిల్డ్‌గా మనకు హ్యాండిల్ వస్తుంది. మీకు ఈ హ్యాండిల్ అవసరం లేదు, నాకు ట్రెడిషనల్ హ్యాండిల్సే కావాలనుకుంటే మాత్రం ఈ హ్యాండిల్‌కి బదులు ఈ సైడ్ ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో అవే పెట్టేసి ఇక్కడ మనం హ్యాండిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి వచ్చేసి ఇవి సాఫ్ట్ క్లోజింగ్ చూపిస్తుందండి. ఇవి క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా మీకు సాఫ్ట్ క్లోజ్ తోటి క్లోజ్ అయిపోతాయి. చూడొచ్చు మీరు ఇప్పుడు ఈ వీడియోలో. అలాగే ఇదంతా సెక్షన్ అనేది మీకు కనిపిస్తుంది. ఇది హ్యాండిల్ సెక్షన్, ఇవి ప్రొఫైల్ సెక్షన్స్. సో ఇక్కడ మనము సపోర్టింగ్కి ఇక్కడ 2 స్క్రూలు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ వీడియోలు చూస్తుంటే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ దీనికి మనం ఈ ఇన్సైడ్లో ఇదంతా సిలికాన్ ఫిల్ చేస్తాం. అండ్ బ్యాక్ సైడ్ ఇదంతా హ్యాలోగా ఉంటుంది. హ్యాలోగా ఉండడం వల్ల మీకు ఇది కాస్ట్ తక్కువ పడుతుంది. ఓన్లీ ఫ్రంట్ సైడ్ షీట్ వస్తుంది. దీంట్లో ఒక మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఇన్ కేస్ మీరు ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ వాడినరు, దాని తర్వాత మీకు ఈ కలర్స్ నచ్చలేదు, బోర్ కొట్టేసింది, కలర్స్ చేంజ్ చేయాలనుకుంటే సింపుల్గా ఎవరైనా ఒక అల్యూమినియం షాప్ అతను పిలిచేసి మీరు ఈ బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి స్క్రూస్ ఉన్నాయి కదా, వీటిని రిమూవ్ చేసేసి ఈ షీట్స్ని ఏసీ షీట్ని మీరు అందులో రీఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు చేసేటప్పుడు మీరు అక్కడ కస్టమర్ మేము చేసేటప్పుడు అక్కడ మీరు ఉంటే మీరు దాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి అవుతుంది. ఇది చాలా ఈజీ అండి. దీంట్లో మీకు అడ్వాంటేజ్ అది. అండ్ దీంట్లో వచ్చేసి మీకు అల్యూమినియం అనేది ఎక్కువ బయటకు ఎక్స్పోజ్ అవుతుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఫ్యూచర్లో అల్యూమినియంతో చేయించుకున్న కబోర్డ్స్ ఒక 10 ఏళ్ళ తర్వాతనో 20 ఏళ్ళ తర్వాతనో మీరు అమ్మాలనుకుంటే, మీరు చేయించుకున్న దాంట్లో ఆల్మోస్ట్ ఒక 40% 30% అమౌంట్ మీకు రికవర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh పెట్టి చేయించారనుకోండి, ఒక 20,000 అలా మీకు రికవర్ అయిపోతుంది. అదే వుడ్ అనుకోండి, తీసి పొయ్యిలో పెట్టాల్సింది కట్టెలు అలా. అండ్ ఇంకొక మోడల్ చూసామండి, ఇది ఒక ప్రొఫైల్ మోడల్. అండ్ ఇంకొక మోడల్ వచ్చేసి ఇదండి. ఇంకో మోడల్ వచ్చేసి ఇదండి. దీంట్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది యాక్చువల్లీ మేము టీ ప్రొఫైల్ అంటామండి. ఇది ఇంకో మోడల్. దీంట్లో వచ్చేసరికి మీకు ఫ్రంట్ సైడ్ షీట్ అండ్ బ్యాక్ సైడ్ షీట్, బోత్ సైడ్ షీట్స్ వస్తాయి, రెండు వైపులా షీట్ వస్తాయి. దీంట్లో మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ ఈ చిన్న గ్రూవ్ ఏదైతే కనిపిస్తుందో ఈ అల్యూమినియం మాత్రమే మనకు బయటకి ఎక్స్పోజ్ అనేది అవుతుందండి. ఆల్మోస్ట్ ఇది ఒక 5 mm ఉంటుంది. ఈ 5 mm ఇది మనకు బయటకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పైన షీట్ ఉంది కదా, అండ్ అలాగే ఇటువైపు ఒక షీట్ ఉంటుంది. దీంట్లో మీకు ఒక మైనస్ ఏంటంటే, దీంట్లో మీరు ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా షీట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం దీంట్లో షీట్ చేంజ్ చేయడం కుదరదు. అండ్ దీంట్లో వచ్చేసి మీకు సాఫ్ట్ క్లోజింగ్ చేసి వస్తాయి దీంట్లో. అండ్ ఈవెన్ మనం ఏ డోర్స్ చేసినా కంప్లీట్గా మనం సాఫ్ట్ క్లోజే వాడతామండి. ఇవన్నీ కూడా 304. అండ్ మీకు కంపెనీ పేరు చెప్పేసి ఏ ఎంఎస్ ఇంజెస్ అయితే మనం వాడడం కుదరదు. అండ్ మీకు దాని అంత ప్రీమియం కూడా తయారు చేయాల్సిన అవసరం లేదు. ఇది ది బెస్ట్ క్వాలిటీ. ఇవన్నీ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అండి. అండ్ ఇప్పుడు మనం వాడుతున్న షీట్స్ అన్నీ కూడా మేక్ ఇన్ ఇండియానే. అండ్ ఈ ఎడ్జెస్ అన్నీ కూడా చాలా చిన్నగా అనిపిస్తుంది, చూస్తున్నారు కదా. దీన్ని మీరు రిమూవ్ చేయడం చాలా కష్టం. మీరు ఇలా చూసేసరికి నార్మల్గా ఇక్కడ ఈ లేయర్ మాత్రం 1 inch మాత్రం మీకు బయటకు ఎక్స్పోజ్ అవుతుంది. ఇది అల్యూమినియం లేయర్. సో ఎడ్జెస్ మామూలు దాంట్లో కనిపించినట్టు మనకు బ్యాక్ సైడ్లో ఇంతకుముందు చూపించిన ప్రొఫైల్ డోర్లో కనిపించినట్టు ఇక్కడ అల్యూమినియం అనేది కంప్లీట్గా బయటకు ఎక్స్పోజ్ కాదు, లోపల ఇన్సైడే ఉంటుంది. ఈ ఎడ్జ్ మాత్రమే కనిపిస్తుంది. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే, మనకు వుడ్ టెక్చర్ కనిపిస్తుంది, చూడడానికి సాలిడ్ వెయిట్ ఉంటుంది. అది వెయిట్ తక్కువ కనిపిస్తుంది, హ్యాలో కనిపిస్తుంది. అలా కాదు, వెయిట్ ఎక్కువగా ఉంటుంది, చూడడానికి కూడా సాలిడ్ అనిపిస్తుంది, సాలిడ్ ఫామ్లో ఉంటుంది. అండ్ దీన్ని ఎప్పుడైనా మీరు స్క్రాప్ చేయాలనుకుంటే మాత్రం ఈ షీట్స్ రిమూవ్ చేస్తే చేయాలి. లేదంటే మీరు స్క్రాప్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఈ షీట్స్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేయరు, మీకు ప్రైస్ తక్కువ అవుతుంది. ఇది రిమూవ్ చేసినప్పుడు మీకు అల్యూమినియం ప్రైస్ అనేది ప్రాపర్గా మీకు వస్తుంది. సో ఇది మైండ్లో పెట్టుకొని మీరు చేయాలి, ఓకేనా. అండ్ ఇంకొక మోడల్ ఉంది మన దగ్గర, ఆ మోడల్ వరకు చూపిస్తాను. అది లగ్జరీ అండి. ఇప్పుడు మీకు చూపించిన ఫస్ట్ ప్రొఫైల్ ఏదైతే ఉందో అది బేసిక్ మోడల్. ఇది బేసిక్ మోడల్ అండి. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. దీనికంటే కొద్దిగా హయ్యర్ కాస్ట్లో ఇది అవుతుంది. ఇది వచ్చేసి మీకు అరౌండ్ మీకు 700 రూపీస్ నుంచి 800 రూపీస్ డిపెండ్ ఆన్ డిస్టెన్స్ అలా మీకు పడుతుంది. 700 రూపాయల నుంచి 800 రూపాయలు మీకు ఎస్ఎఫ్టీ పడుతుంది. అండ్ ఇది వచ్చేసి 900 రూపీస్ అట్లా ఎస్ఎఫ్టీ పడుతుందండి.
అది మీ ఎస్ఎఫ్టీని బట్టి మేము తీసుకునే ప్రైస్ వరకు వేరియేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎఫ్టీ ఎక్కువ ఉందనుకుంటే మేము ప్రైస్ అనేది తగ్గిస్తాము. సో ఇంకొక మోడల్ అండి, ఈ మోడల్ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా, మీకు ఎక్కడ ఉడక ఈ సైడ్లోకి ఎడ్జెస్ చూడండి, ఎక్కడ ఉడక మీకు అల్యూమినియం అనేది లేదా కనిపించడం లేదు. ఇది చూడడానికి కంప్లీట్ సాలిడ్ వుడ్లా అని ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్లో ఒక షీట్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్లో మీకు అల్యూమినియం కోర్ ఇది ఉంది కదా, ఇందులో ఈ ఇక్కడ మీరు ఎడ్జ్లో అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ మాత్రం కనిపిస్తుంది కదా, ఈ 0.25 mm మాత్రం అల్యూమినియం కోర్ అనేది కనిపిస్తుంది. ఎక్కడ మీకు కంప్లీట్గా వుడ్ అనేది మన అల్యూమినియం అనేది కనిపించదు, బయటకు ఎక్స్పోజ్. ఇది కంప్లీట్ చూడడానికి ట్రెడిషనల్ వుడ్ డోర్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. దీన్ని మీరు ఎవరికైనా చూపించేసి ఇది వుడ్ డోర్సే అని చెప్పినా నమ్ముతారు. మీకు దీంట్లో వచ్చేసి మీకు ఏదైతే ఫ్రేమింగ్ ఉందో ఫ్రేమింగ్ మాత్రమే అల్యూమినియంతో కనిపిస్తుంది. ఈ డోర్స్ మొత్తం కంప్లీట్గా మీకు ఏసీపీ షీట్తో కవర్ అయిపోయి ఉంటుంది. మీరు హెడ్జెస్ చూస్తే హెడ్జెస్ వరకు మీరు చూడవచ్చు, చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటాయి, ఎక్కడ వరకు మీకు కనిపించదు ఇదంతా కూడా. సో మీరు రఫ్ అండ్ టఫ్ కూడా డీల్ చేయొచ్చు. ఇది కూడా చాలా సాలిడ్ వెయిట్ ఉంటుంది. బట్ దీంట్లో మీకు ఇంకో చెప్పాలంటే ఇది ఆల్మోస్ట్ ఒక 20-25 years మీరు అల్యూమినియం కబోర్డ్స్ ఏవి చేయించుకున్నా 25 years ఈజీ లైఫ్ టైం ఉంది. మీకు మధ్యలో వస్తే ఒక 10 years 5 years వస్తే ఈ ఇంజెస్ ఏమైనా ప్రాబ్లం రావచ్చు, బట్ ఈ డోర్స్ మాత్రం ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇంజెస్ ఏమైనా ప్రాబ్లం అయినా మీరు 150 రూపాయల్లో ఒక 10 years తర్వాత మీరు మార్చుకోవచ్చు. మీ ఈవెన్ మీరు ఎక్కడ ఏవి చేయించినా సరే. అండ్ ఇంకోటి ఇవి 100% రావు, 304 100% ప్రాబ్లమ్స్ అయితే రావు. మీకు ఇన్ కేస్ ఇవి వచ్చినాయంటే మీరు మార్చుకోవడం కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఇంకో మైనస్ ఏంటంటే మీకు ఈ షీట్స్ మీరు ఎప్పుడు మార్చలేరు. ఇన్ కేస్ మీ కలర్స్ బోర్ కొట్టినా మీరు మార్చుకోవాలనుకుంటే మీరు మార్చలేరు. దీంట్లో మీకు కనుక మార్చుకోవాలి మేము తర్వాత ఒక 5 years 10 years మేము మళ్ళీ కలర్స్ చేంజ్ చేస్తాం, మేము అప్గ్రేడ్ అవ్వాలనుకుంటాం, ఇంకా వేరే కలర్స్కి వెళ్ళాలనుకుంటాం, అలాంటప్పుడు అయితే మీరు కంప్లీట్గా మెయిన్ ఫస్ట్ ప్రొఫైల్ చూపించాం కానీ దాంట్లోనే వెళ్ళిపోవచ్చు. దీంట్లో మాత్రం మీరు మార్చుకోవడానికి లేదు, దీంట్లో మార్చడానికి రాదు, దీంట్లో మాత్రమే మీరు మార్చుకోవచ్చు. షీట్స్ ఎప్పుడైనా మార్చుకోవాలనుకుంటే దీంట్లో మాత్రమే మార్చుకోవచ్చు మీరు. సో అది మీరు మైండ్లో పెట్టుకుని మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇది చేయించుకున్న తర్వాత అరే ఇక్కడ ఎడ్జెస్ కనిపిస్తున్నాయి, వేరే వాళ్ళకు డబల్ సైడ్ షీట్ వచ్చింది, మాకు సింగిల్ సైడ్ షీట్ వచ్చింది. దీంట్లో మేము చేయడానికి అన్ని రకాలు ఉన్నాయి. డిపెండ్ ఆన్ మీ బడ్జెట్, డిపెండ్ ఆన్ క్వాలిటీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ థిక్నెస్ మీకు కనిపిస్తుంది కదా, ఈ థిక్నెస్ను బట్టి కూడా మీకు తీసుకునే ప్రైస్ అని మారుతుంది. మీరు అనొచ్చు మీరు ఇక్కడ 450 రూపాయలు 500 రూపాయలు చేస్తున్నారు కదా కబోర్డ్స్, మీ దగ్గర మేము ఇంత క్వాలిటీ ఇంత ప్రైస్ ఎంత పెట్టి తీసుకోవాలని చెప్పేసి. ఈ థిక్నెస్ ఏదైతే ఉందో ఇది 1.2 mm థిక్నెస్ అండి. ఇది పౌడర్ కోటెడ్. దీంట్లో ఇంకొకటి వచ్చేస్తుంది అనడైజ్ కోటింగ్ అని, అది కూడా మీకు వేరే వీడియోలు చూపిస్తానండి. అనడైజ్ కోటింగ్కు దీనికి తేడా ఏంటంటే ఇది కొద్దిగా తక్కువ అవుతుంది, అనడైజ్ కోటింగ్ కొద్దిగా ఎక్కువ అవుతుంది. జస్ట్ లైక్ సేమ్ యాస్టీజ్ మాకు ఇంపోర్టెడ్ ప్రొఫైల్ లాగానే ఉంటుంది చూడడానికి. ఈ ఛానల్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇన్ ఫ్యూచర్ మీరు వాడుతున్నప్పుడు స్క్రాచెస్ పడింది, ఏదైనా అయింది, డ్యామేజ్ అయిందంటే ఈ ప్రొఫైల్స్ అన్ని రిమూవ్ చేసి యాస్టీజ్గా మనం మళ్ళీ పౌడర్ కోటింగ్ అనేది చేస్తాం. దీనికి సంబంధించిన ఫొటోస్ అన్ని మీకు వీడియోలో అప్డేట్ చేస్తానండి. ఇది రీపౌడర్ కోటింగ్ కూడా చేయించుకోవచ్చు. ఎవరైనా రిమూవ్ చేసిస్తున్నారు మీరు ఈ షీట్స్ మార్చుకున్నప్పుడు ఈ కలర్ కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఆల్మోస్ట్ ఒక 50 కలర్స్ ఉన్నాయండి ప్రొఫైల్స్కి వేయడానికి. పౌడర్ కోటింగ్లో మీకు అనడైజ్లో మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ అంటే లెక్క పెట్టుకోవచ్చు. రోజ్ గోల్డ్ వచ్చేస్తుంది, బ్రౌజ్ వస్తుంది, సిల్వర్ బ్రష్ ఫినిషింగ్ వస్తుంది, ఒక ఆల్మోస్ట్ ఒక 5-6 కలర్స్. బట్ దీంట్లో కలర్ కోటింగ్స్కి వచ్చేసరికి మీకు ఒక 54 కలర్స్ 54 కలర్స్ ప్రజెంట్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయండి. మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేయించుకోవచ్చు. బట్ మీకు ఏదైనా పర్టికులర్ కలర్ కావాలనుకుంటే ఛానల్స్ కూడా మీరు మాకు ముందే ఇన్ఫార్మ్ చేయాలి, ఈ కలర్ కావాలి మాకు అని చెప్పేసి. మేము రెగ్యులర్గా వాడేది వచ్చేసి వైట్, గ్రే అండ్ బ్లాక్ కలర్స్, ఈ 3 కలర్స్ మేము ఎక్కువ రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. అది కాకుండా మీకు పర్టికులర్ కలర్ కావాలనుకుంటే మీరు ముందు మెన్షన్ చేయాలి. ఎందుకంటే మేము అంత ఛానల్స్ తీసుకొచ్చేసి మేము అక్కడ చేసే మూమెంట్లో మీరు చెప్పారంటే మేము దాన్ని మార్చడానికి మాకు మళ్ళీ డబుల్ ఖర్చు వస్తుంది. సో మీరు ఏదైనా మీ కలర్ డిసైడ్ అయ్యి ఉంటే మీరు బిఫోర్ చెప్పాలి. లేదు మేము తెచ్చిన తర్వాత మీరు చేయించుకోవాలనుకుంటే బట్ అది మీరు ఏం చేయాలంటే దానికి ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ అవుతుందో మీరు అది పే చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మేము ఇచ్చామనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు బ్యాక్గ్రౌండ్లో మా ఫొటోస్ అన్ని మేము చేసిన అన్ని వర్క్స్ ఈ ఫొటోస్ చూపిస్తుంటాను, మీరు కాంటాక్ట్ చేయవచ్చు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.